తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు బలంగా ఉండడం మీ యొక్క అదృష్టము. చంద్రగ్రహ స్థితి చాలా చక్కగా ఉంది. విద్యార్థులకు కష్టపడి చదివిన వారికి మంచి విజయం ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలన్న వారి కోరిక ఈ రోజు తీరుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సీనియర్ల మద్దతు లభించడంతో పాటు మీ యజమానులు మీ పనితనాన్ని గుర్తించి మీకు ప్రమోషన్స్ ఇవ్వడము, మీ ప్యాకేజీ పెరగడము కనపడుతోంది. తరువాత కొంతమంది ఉద్యోగస్తులకు శుభవార్తలు వినే అవకాశము, వస్తు వాహన భూమి కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. ఆటోమొబైల్ రంగము, ఇనుము, స్టీలు, పత్తి వ్యాపారంలో అంటే ఆ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన ప్యాకేజీ పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశము, కొంతమంది ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కనపడుతోంది. వ్యాపారస్తులకు కనుక వ్యాపారము, వాణిజ్యము, పారిశ్రామిక రంగాల వాళ్ళకి ఈరోజు చాలా చక్కని శుభదినము. మీరు పాత ఖాతాలను అంటే పాత బాకీలను, పాత రుణాలను తీర్చేసుకుంటారు, క్లియర్ చేసుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణకు, ఆర్థిక లావాదేవీలకు, ఏదైనా విదేశాలలో మీరు బ్రాంచెస్ ఓపెన్ చేయడానికైనా, లేదా విదేశాల్లో ఉండే వాళ్ళకి ట్రేడింగ్ విషయంలో, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో ఈరోజు మీకు చక్కని అనువైన సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు వేసుకుని ఈరోజు ప్రారంభించినట్టయితే కనుక ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజును మీరు అసలు వృధా చేసుకోకండి. తరువాత వ్యవసాయదారులకు నీటి సమస్య, నీటి ఎద్దడి కలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పరిహారాలు అంటే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ మెథడ్స్ మీరు కనుక ఉపయోగించినట్టయితే ఆ సమస్య వల్ల పంట నష్టపోయే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మరొక విషయము, ఈరోజు రుణాల కోసం వెళ్ళడం కానీ, లేదా విత్తనాలు కొనుక్కోవడము, లేదా ఇతరత్ర ఏదైనా కొనుగోలు సంబంధిత విషయాలకు ఈరోజు రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ ప్రయత్నాలన్నీ ఈరోజు మానుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి గతంలో మీకు ఏదైనా సమస్యలు తల ఎత్తి ఉన్నా, విపరీతమైన సమస్యలు కావచ్చు, చిన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, వాటిని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళినట్టయితే కనుక కొన్నివి మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టవు. అంటే క్యూర్కి సంబంధించి మీరు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కొంతమందికి బీపీ ద్వారా తలకు కానీ, లేదా తల తిరిగి పడ్డాలు కానీ, లేదా ఇలాంటి చిన్నవి ఏవో గోచరిస్తున్నాయి, ప్రమాదాలు కనపడుతున్నాయి. ఎత్తు నుంచి పడ్డము, లేదా వాహనం నుంచి పడ్డము, ఇట్లాగేవో చిన్న సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చంద్రుడి యొక్క గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అది మనసు మీద మీకు పడే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చంద్రగ్రహ సంబంధిత పరిహారాలు చేయించుకోండి. తర్వాత చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు కనుక పారాయణ చేసినట్టయితే చిన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మాతృపక్ష సంబంధమైన ప్రాధాన్యత ఇవ్వండి. మాతృవర్గం నుంచి శుభవార్తలు వింటారు. మాతృవర్గ అంటే తల్లి వైపు నుంచి, అది పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, తల్లి వైపు నుంచి శుభవార్తలు వినడము, ఆస్తి కలిసి రావడము, స్థిరచరాస్తులు కొనుగోలు చేసుకోవడము, మధ్యలో ఆగిపోయిన ఏవైనా పెండింగ్ పనులు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఏ నిర్మాణాలైనా ఆగిపోయి ఉన్నట్టయితే కనుక అవి ఈ రోజును ప్రారంభించినట్టయితే మీకు అది నిరాటంకంగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారైనా, లేదా పిల్లల కోసం ప్రయత్నం చేసేవారైనా సరే ఈ రోజు మంచి అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఐటీ రంగం వారికి శుభవార్తలు వింటారు, కంపెనీలు మారుతారు, మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, మీ యొక్క స్కిల్స్ని గుర్తించి వేరే కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనపడుతోంది. మీరు దాన్ని అట్లానే మెయింటైన్ చేసుకోండి. ఇంకా మీరు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అయినట్టయితే కనుక, అంటే ఈ మీరున్న స్టేజ్లో మీరున్న కెరియర్కి అప్డేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంతమంది విదేశాలు వెళ్ళే అవకాశం, ఐటీ రంగంలో ఉన్న ఎంఎన్సి కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక
పాత శత్రువులు ఎవరైనా, గుప్త శత్రువులు మీకు ఎవరైనా ఉంటే కనుక వారితో జాగ్రత్తలు తీసుకోండి, వారి మీద దృష్టి పెట్టండి. ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు రాజకీయ రంగంలో ఉన్నవారు చెయ్యకండి. తదుపరి ఏదైనా ప్లాన్ చేసుకోండి. తరువాత సినీ, టీవీ నటీనట వర్గం వారికి, నిర్మాతలకు, డైరెక్టర్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దాని తగ్గట్టుగా మీరు ప్రణాళికలు వేసుకోండి. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టుల మీద అగ్రిమెంట్లు చేయాలన్నా లేదా టెండర్లు వేసుకోవాలన్నా ఈరోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు తదుపరి దినానికి అంటే మరుసటి రోజుకి కానీ ఇంకెప్పుడైనా మీరు ప్రయత్నం చేయండి తప్ప ఈ రోజైతే మాత్రం ఆ ప్రయత్నాలు పెట్టుకోకండి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచన చంద్రుడికి సంబంధించినట్టు అంటే ఇందాక చెప్పినట్టుగా చంద్రగ్రహ సంబంధిత పూజలు చేసుకోవటము, నవగ్రహ ఆలయాలలో చంద్రుడికి ప్రత్యేకమైన పూజ చేసుకోవడంతో పాటు సాయంత్రం పూట చంద్రుడికి పాలను కనుక నైవేద్యం పెట్టినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారవుతారు. కొంతమందికి విపరీతమైన చంద్రగ్రహ బాధలు ఉన్నట్టయితే కనుక కేజింపావు బియ్యాన్ని నవగ్రహ ఆలయంలో ఉదయం పూట కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక ఎటువంటి ప్రతికూల ఫలితాలు పొందకుండా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. ఈ పరిహారాలు పాటించుకుని ఆ చంద్రగ్రహ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి సింహరాశి. సింహరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు బలమైన స్థితిలో ఉన్నాడు. చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే కొత్త రంగాల్లో కొత్త కెరియర్ని ఎంచుకోవడానికి ఈరోజు మీకు అనుకూలమైన కాలము. ఇంటర్వ్యూస్కి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, విదేశాలకు వెళ్ళడానికి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా, లేదు అంటే కనుక క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ఈరోజు గతంలో అప్లికేషన్ పెట్టి ఈరోజు ఇంటర్వ్యూలకి వెళ్ళాలన్నా, నిరుద్యోగులకు కావచ్చు లేదా కొత్తగా కెరియర్ మారిన వాళ్ళకి, ఏ రంగంలో ఉన్న విద్యార్థులైనా మెడిసిన్, ఇంజనీరింగ్, లా వాళ్ళకి, అగ్రికల్చర్ విద్యార్థులకు, ఇలా ప్రతి విద్యార్థులకు ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. మీరు దానికి తగిన ప్రణాళికలు వేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేయండి. తరువాత ఉద్యోగస్తులకు మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీసు పెరిగి మీ పై అధికారుల వల్ల మన్ననలు పొంది అధిక ప్యాకేజీతో పాటు మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. శుభవార్తలు వింటారు. మీరు ఏదైనా కనుక కొత్త ఉద్యోగం మారాలన్నా, వేరే కంపెనీ మారాలన్నా కానీ ఇది చాలా అనువైన సమయము. మీరు వెంటనే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. దీనితో పాటుగా మీ సహచరులు కూడా అంటే మీతో పనిచేసే సహోద్యోగులు కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం ఇక్కడ కనబడుతోంది. కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి అనగా ఆటోమొబైల్స్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ, పత్తి, ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తులు, యంత్రాల దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు ఒకంత జాగ్రత్తలు తీసుకోండి. మీ కెరియరు అంటే మీ యొక్క ఉద్యోగం స్థితి తారుమారయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే స్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు ఈరోజు శుభవార్తలు వినే అవకాశము అంటే మీ యొక్క టెంపరరీ జాబు పర్మనెంట్ అయ్యే అవకాశము, తద్వారా మీ వేతనం పెరిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. తరువాత వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు ఉంటాయే కానీ మీరు అనుకున్న స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం లేదు. పెట్టుబడులు ఈరోజు పెట్టకండి. భాగస్వామ్య ఒప్పందాలు కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఈరోజు అస్సలు చేయకండి. కలిసి వచ్చే రోజుగా కనపడటం లేదు. మరొక విషయము, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, వాణిజ్య రంగంలో ఉన్నవాళ్ళు, చేతి వృత్తులు, కాంట్రాక్టు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన లావాదేవీలు ఈరోజు ఏమీ పెట్టుకోకండి. సామాన్యంగానే ఈరోజు నడిపించండి. వ్యవసాయదారులకు ప్రకృతి యొక్క సహాయ సహకారాలు, దానితో పాటుగా ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి ఉన్నాయి. మీ యొక్క పంటకు మంచి రేటు వస్తుంది. కొంతకాలంగా మీరు నిల్వ ఉంచిన పదార్థాలు అంటే మీ యొక్క పంటను గిడ్డంగుల్లో నిల్వ ఉంచినట్టయితే కనుక వాటిని తక్షణమే మార్కెట్కి తరలించినట్టయితే ఈరోజు విశేషమైన లాభాన్ని మీరు పొందే అవకాశము. మీరు అనుకున్న ధర కన్నా ఎక్కువ ధర వచ్చి మీ యొక్క కష్టాలు తీరిపోయే రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కనబడుతోంది.
దానికి సంబంధిత రిలేటెడ్ రుగ్మతలు అంటే కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తల ఎత్తడంతో పాటుగా గుండెకి సంబంధించిన కొంతమందికి లివర్కి సంబంధించి కొంతమందికి కిడ్నీస్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశము, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము కనపడుతోంది. దానికి తగిన పర్యవేక్షణ, డాక్టర్ తాలూకా సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. నెగ్లెక్ట్ అయితే చేయకండి. దీనితో పాటుగా మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా బాగోకపోతే మార్చుకోండి. దాన్ని పట్ల కూడా మీరు శ్రద్ధ వహించినట్టయితే ఉత్తరోత్తర ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికైనా కొంచెం మెరుగుపడే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు శుభవార్తలు వింటారు. మీ తల్లి తరపు నుంచి ఆదాయం కలిసి వచ్చేటట్టుగాను, ఆస్తులు కలిసి వచ్చేటట్టుగాను గోచరిస్తోంది. కోర్టు పరంగా మీరు గతంలో ఏదైనా చిక్కుల్లో ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయి మీ పట్ల తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు వారున్న రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ లేదా సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కానీ ఈరోజు అత్యంత అనుకూలము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి అభిషేకం చేసి కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే చక్కని ఫలితాలను పొందే అవకాశము, మంచి సంబంధాలు దొరికే అవకాశము ఈరోజు కనపడుతోంది. మరి యొక్క విషయము, కుటుంబ పరంగా చూస్తున్నప్పుడు మీకు పిల్లలు ఉన్నవారైతే పిల్లల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి రోజు. పిల్లలు ఉన్నవారికి అయితే వారి యొక్క అంటే వారి కెరియర్ పట్ల కావచ్చు, చదువు పట్ల కావచ్చు, వారి వల్ల మీకు ఒకంత పేరు వచ్చే అవకాశము, గౌరవంలో సన్మానాలు, సత్కారాలు, పలానా వారి పిల్లలు అనే పేరు ప్రఖ్యాతలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. వారి ద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగా చూసినట్టయితే మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త పదవులు మీకు వస్తాయి. కొంతమంది వల్ల ఒక అపకీర్తి మీరు మూటకట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగం వారికి చాలా చక్కగా ఉంది. కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే కనుక ఈరోజు ప్రారంభించండి. ప్రభుత్వ ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులకు ఇందాక అనుకున్నట్టుగా శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. తదుపరి సినీ, టీవీ, నట వర్గం వారికి కనుక చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. డైరెక్టర్లకు, నిర్మాతలకు మంచి ఫలితాలు. నట వర్గం వారికి, గాయకులకు ఒకంత మనోవ్యాధికి లోనయ్యే అవకాశము, చిరాకు కలిగించేటట్టుగా ఈ రోజు ఉంటుంది. ఈ రోజు మీకు అంత మానసిక ఉల్లాసం కలిగేటట్టుగా లేదు కాబట్టి అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి. ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము, సూచన, మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేక పూజ చేయించుకుని ఎర్రని పుష్పాలు, ఎర్రని పండు కనుక అక్కడ ఎవరికైనా దానం చేసినట్టయితే కనుక అంటే రవిగ్రహ సంబంధిత దోషాలను మీరు పోగొట్టుకున్న వారవుతారు. దానితో పాటుగా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, రవిగ్రహ సంబంధిత శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇందాక అనుకున్నట్టుగా ఆరోగ్యం కొంతమందికి బాగుండదు కాబట్టి సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి వారు తప్పనిసరిగా ఈ ప్రక్రియ చేయించుకోవాలి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు, శుక్రుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈరోజు. అయితే విద్యార్థులకు చూసినట్టయితే మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశము, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే అవకాశము, మీరు అనుకున్న కాలేజీలో సీటు వచ్చే అవకాశము, దానితో పాటుగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళకి చాలా చక్కని ఫలితాలతో పాటు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు ఏవైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా, కొత్త కోర్సుల్లో చేరాలనుకున్నా ఈరోజు చక్కని అనుకూలమైన రోజు. విద్యార్థులు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ వస్తాయి. గతంలో మీకు ఆగిపోయిన ఏరియర్స్ మీ చేతికి ఈ రోజు వచ్చే అవకాశము, తద్వారా ప్రమోషన్స్ వచ్చే అవకాశము. ఈ రాశిలో ఉండే ప్రతి ఉద్యోగస్తులకు శుభవార్తలు వినే అవకాశము, వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు సిద్ధం కండి. ఈరోజు ఏ పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా, కొత్త వ్యాపారాలని మీతో అంటే పాత వ్యాపారాలతో పాటు కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ
ఈరోజు చాలా చక్కని అవకాశము, మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు, వాణిజ్య రంగంలో ఉన్న వారికి కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. పెట్టుబడులు పెట్టుకోండి, వ్యాపార విస్తరణ చేసుకోండి. విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. మీ యొక్క పంట పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణం మీకు అనుకూలించకపోవచ్చు, లేదు అంటే కనుక మీ యొక్క ధనం కూడా మీకు సమయానికి అందుబాటులోకి రాలేని పరిస్థితి. ఈరోజు ఏ వ్యవసాయదారులకైనా అంటే అన్ని రకాల రైతులకు, వాణిజ్య పంటల వాళ్ళకి, మెట్ట పంటల వాళ్ళకి, రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు. కొత్త వాటిని ఏవి ప్రయత్నం చేయకండి. పాత రుణాలు ఏవైనా ఉంటే తీర్చేసుకోండి. ప్రభుత్వం తరపు నుంచి వచ్చే సహాయ సహకారాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశము, అంటే ఈరోజు అందకుండా మరెప్పుడైనా అందే అవకాశం కనపడుతోంది. రైతులు అస్సలు నిరాశ చెందకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఏవైనా దీర్ఘకాలిక రుగ్మతలు కానీ సమస్యలు కానీ ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయి ఆరోగ్యం గోచరిస్తోంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబంలో బంధుత్వ సంబంధాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, గృహయోగం కనబడుతోంది. వస్తు వాహనాలు, ఇంట్లో కావాల్సినవి వాహనాలు కొనుక్కోవడం జరుగుతుంది. దానితో పాటుగా వివాహం కాని వారికి, సంతానం కోరేవారికి కూడా ఈరోజు ఏ ప్రయత్నాలు చేసుకుందామన్నా చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కోర్టు పరంగా ఏమైనా చిక్కుకున్నా, వివాదాల్లో చిక్కుకున్నా, లేదా బంధువర్గం నుంచి ఏమైనా మాట పట్టింపులు కనుక మిమ్మల్ని గతంలో వేధించి ఉంటే ఈరోజు సానుకూల పడే అవకాశము. పెండింగ్ పడిపోయిన ఇంకా రాదు లేదు అని అనుకుని వదిలేసిన పెండింగ్ పనులు కూడా ఈరోజు కనుక మీరు ప్రారంభం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. దీనితో పాటుగా రాజకీయ రంగం వారికి చూసినట్టయితే మీ యొక్క మాట మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. మాటను జాగ్రత్తగా వాడుకోండి. ఇటు ప్రజల్లో కానీ లేదా మీ యొక్క అధిష్టానంలో కానీ మీరున్న రంగంలో కానీ మాటను పొదుపుగా జాగ్రత్తగా వాడుకోండి. తొందరపడి ఏదేదో నిర్ణయాలు ఈరోజు అస్సలు తీసుకోకండి. కొంచెం గోప్యతను మీరు పాటించండి. అంటే సీక్రసీని కొంచెం మెయింటైన్ చేయండి. ఏది ఉన్నది ఉన్నట్టుగా గబుక్కన మాట్లాడేయకుండా, ప్రతి ఒక్కళ్ళని నమ్మేయకుండా ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే ఐటీ రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ నటీ నటవర్గం వారికి, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్తగా ఏ ప్రయత్నాలు ఈ రోజైతే చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని స్త్రీలైతే కుంకుమ పూజ, పురుషులైతే కనుక అష్టోత్తర పారాయణ చేసినట్టయితే కనుక ఎటువంటి గ్రహ దోషాలు కానీ లేదా నరదృష్టి లేదా ప్రయోగ దోషాలు కానీ ఉన్నట్టయితే, తెలియకుండా ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. దీనితో పాటుగా చెప్పదగిన మరొక సూచన ఏంటంటే, చాలామంది అప్పుల బారి పడిపోయి లేదా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడిపోతున్న వాళ్ళు శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ లేదా మీరున్న రంగంలో కానీ విపరీతమైన ఒత్తిడికి, బాధలకు లోనై ఉంటే కనుక మీకేమైనా పితృదోషాలు ఉన్నాయేమో మీ జాతక పరిశీలన చేయించుకుని పితృదోషాలు ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకుని కనుక చేసినట్టయితే ఏ పరిహారమైనా ఏదో చేశామంటే చేశామని కాకుండా అసలు కరెక్ట్గా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీ జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోండి. చేయించుకున్నట్టయితే పితృదోషాలు వెంటాడేటట్టయితే కనుక మనం ఏ పరిహారాలు చేసినా అవి సక్సెస్ సాధించలేము. పరిహారాలు చేస్తున్నాము, మాకు రావటం లేదు ఫలితాలు అంటే దీని వెనకాల మీకేమైనా పితృదోషాలు కానీ నాగ సంబంధిత దోషాలు కానీ ఉండి ఉంటాయేమో ఒకసారి పరిశీలన తప్పనిసరిగా వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత పరిశీలన తప్పనిసరిగా చేయించుకోండి. అప్పుడే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.